హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూస్తే మీ అందరికీ తెలిసి ఉంటది ముచ్చట. సో అందుకే మీరు ఈ వీడియో చూస్తుర్రు అని అనుకుంటున్నా. సో ముచ్చట ఏంటిది అంటే ఇక్కడ మన స్పైలకెళ్ళి ఒక గ్యాంగ్ అనేది ఫామ్ అయింది కదా 'బిగ్ బాస్' సీజన్ 7లో. సో ఆ స్పైలోకెళ్ళి మనకు యావర్ అయితే నీతోనే డాన్స్ అయితే పర్ఫార్మ్ చేసిండు నిన్న. సో నిన్నటి ఎపిసోడ్ అది హైలైట్ అన్నట్టు. సో మీకెలా అనిపించింది ఏంటిది అనే దాని గురించి అయితే 100% కామెంట్ చేయండి. ఇంకా ఏం నచ్చింది ఆ ఎపిసోడ్‌లో అంటే యావర్ ఎమోషన్ గాని యావర్ మొత్తం పానం పెట్టేసిండని నేను చెప్తా. ఎందుకంటే ఆ సాంగ్ చూసే క్రమంలో గానీ, మళ్ళా యావర్ అపరిచిత్ లాగా అంటే ఆ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే మారడం గానీ, అది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. ఇంకా వాసంతికి కరెక్ట్ పార్ట్నర్ గూడా అలాగే దొరికిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఏంటిది అంటే నైని ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పర్ఫార్మ్ చేస్తుండే అనేది నాకనిపించింది. సో నైని ఇంకా యావర్ జోడీ ఎక్కడో ఒక జాగాల కనెక్ట్ అవుతుండే అనైతే నాకనిపించింది. ఇంకా జడ్జెస్ గూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా మన కంటెస్టెంట్స్ స్కోర్ బోర్డ్ గానీ, వీళ్ళందరికీ ఔట్ ఆఫ్ 30కి 30 ఇచ్చిర్రు. ఇంకా జడ్జెస్ ఔట్ ఆఫ్ 70కి 70 ఇచ్చిర్రు. సో టోటల్ 70 ఆర్ 30 కలిపితే టోటల్ 100 గూడా అయిపోయినాయి. ఈళ్ళ స్కోర్ బోర్డ్ అనేది కొంచెం పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో మీ అందరికీ తెలిసే నిన్న ఎలిమినేట్ ఎవరయ్యారో ఏంటిది అని. శిశిర్ అండ్ షిరీన్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ హెల్త్ ఇష్యూ ఉండే కాబట్టి వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిర్రు. సో ఎలిమినేట్ గాకపోయినా వాళ్ళు 100% ఎలిమినేట్ అవుతుండే. ఎందుకు అంటే ఈళ్ళు స్కోర్ బోర్డ్‌లో బాటమ్ 3లో ఉన్నారు. సో బాటమ్ 3లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు క్లాష్ ఆఫ్ ఉంటది. అంటే డాన్స్ ఉంటది. అలా ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళని సేఫ్‌గుంచి ఇద్దరినైతే ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతది. అది 90 సెకండ్స్ టైమ్ ఉండి ఒకటి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి అలా అయితే జరిగింది. ఓకేనా? రైట్ మరి ఇప్పుడు మనం స్కోర్ బోర్డ్ ఎట్లుంటది, ఏంటిది అనే దాని గురించి చూసుకుందాం. సో విశ్వ అండ్ నైని పవని వచ్చేసి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఔట్ ఆఫ్ 200కి 191 వచ్చినాయి. సో సుభాశ్రీ అండ్ మానస్ వచ్చేసి 183 ఔట్ ఆఫ్ 200. ఇంకా హారిక అండ్ ఏక్నాథ్ వచ్చేసి 181 ఔట్ ఆఫ్ 200. ఇంకా సంధ్య అండ్ బ్రిట్టు వచ్చేసి 180 ఔట్ ఆఫ్ 200. ఇంకా వాసంతి ఇంకా మనకు యావర్ వచ్చేసి 177 ఔట్ ఆఫ్ 200. ఇంకా అక్షిత అండ్ నితిన్ వచ్చేసి 176 ఔట్ ఆఫ్ 200. పూజ అండ్ ఆదిత్య వచ్చేసి 173 ఔట్ ఆఫ్ 200. ఇంకా శిశిర్ అండ్ షిరీన్ వచ్చేసి 170 ఔట్ ఆఫ్ 200. సో వీళ్ళు ఎలిమినేట్ అవ్వడంతో బాలాదిత్యకి ఇంకా అక్షిత అండ్ నితిన్‌కి క్లాష్ ఆఫ్ జరిగింది. డాన్స్ ఆఫ్ జరిగింది. సో అందులో మనకు జడ్జెస్ ఒపీనియన్ ప్రకారం నితిన్ అండ్ అక్షిత వాళ్ళు మంచిగా చేసిర్రు కాబట్టి వాళ్ళని సేవ్ చేసి బాలాదిత్య అండ్ పూజామూర్తిని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. సో ఇంకో ట్విస్ట్ ఏంటిది అంటే ఇందులో అమర్దీప్ అండ్ అరియానా ఇంకా తేజస్విని అండ్ అవినాష్ అంటే అమర్దీప్, తేజస్వి ఒక జోడి, ఇంకా అరియానా, అవినాష్ అది ఒక జోడి నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ కాబోతుంది. ఇంకో ఇలా షాకింగ్ న్యూస్ కూడా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో అప్పటిదాకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బిగ్ బాస్ 8 అప్డేట్ కోసం కూడా వెయిట్ చేయరు. ఓకేనా? రైట్ మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ ఇంకా నీతోనే డాన్స్ అప్డేట్స్ ఇంకా స్టార్ మా అన్ని కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.